హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ పర్సెంటేజెస్లో పాపులేషన్ గురించి ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో ఇంట్రడక్షన్లో చూసాం కదా, పాపులేషన్ గురించి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మనం ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలో. సో పాపులేషన్ గురించి ప్రాబ్లమ్స్ అడిగితే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? ఎన్ ఇయర్స్ ఆఫ్టర్ అంటే P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ఈ ఫార్ములానే కదా యూజ్ చేసేది. అండ్ n ఇయర్స్ ఎగో అంటే P/1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ఈ ఫార్ములా మనం యూజ్ చేసేది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ అనేవి ఇవి గుర్తుపెట్టుకుంటే మనం చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ద పాపులేషన్ ఆఫ్ టౌన్ ఇంక్రీజ్డ్ బై 10% యాన్యువల్లీ. ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ పాపులేషన్ బి 60,000, ఫైండ్ ఇట్స్ పాపులేషన్ ఆఫ్టర్ 3 years అన్నారు. సో మనకి ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎంత పర్సెంట్ అంటే పర్సెంటేజ్ అంటే ఎంత? రేట్ కదా, రేట్ ఆఫ్ పర్సెంట్ 10 ఇచ్చారు, ఆర్ వాల్యూ ఇచ్చారు. అండ్ ప్రజెంట్ పాపులేషన్ అంటే ఏంటి? పీ వాల్యూ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫైండ్ ఇట్స్ పాపులేషన్ ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ అన్నారు, ఎన్ ఇయర్స్ 3 years అన్నారు. సో ఎన్ వాల్యూ కూడా ఇచ్చారు. సో మనకి ఫార్ములా తెలుసు కదా, ఆఫ్టర్ అన్నారు కాబట్టి సో ఫార్ములా ఏమవుతుంది? పీ ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. సో 60,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే ఎంత? 10% బై 100 హోల్ పవర్ n అంటే ఎంత? 3 years కదా. సో 60,000 ఇంటూ క్యాన్సిల్ చేసుకుంటే ఎల్సిఎం చేస్తే 11/10 హోల్ క్యూబ్ అవుతుంది. సో 11/10 హోల్ క్యూబ్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 79860 వస్తుంది. సో నేను టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి క్యాలిక్యులేషన్ రఫ్లో చేసుకున్నాను. ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చెక్ చేసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది. సో మనం ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ ఇయర్స్ ఆఫ్టర్ అడిగారా, ఎగో అడిగారా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎగో ఎన్ ఇయర్స్ ఎగో అన్నప్పుడు వచ్చే ఫార్ములా వేరు, ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ అని అడిగినప్పుడు వచ్చే ఫార్ములా వేరు. సో మనం జస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ మనకి ఆన్సర్ కరెక్ట్గా రాదు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ముందే ఆ ఫార్ములాస్ అనేవి మనం కరెక్ట్గా నేర్చుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ మిషన్ depreciate at the rate of 10% per annum. Its present value is rupees. So present value P value ఇచ్చారు. What was the value of the mission 2 years ago అన్నారు. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 2 years ago అన్నారు. సో N వాల్యూ ఇచ్చారు అండ్ రేట్ ఆఫ్ పర్సెంట్ R వాల్యూ ఇచ్చారు. మిషన్స్లోకి వచ్చేసరికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? N years ఆఫ్టర్ అంటే మనం యూజ్ చేసే ఫార్ములా P ఇంటూ 1 మైనస్ R/100 హోల్ పవర్ n. అదే ఎన్ ఇయర్స్ ఎగో అంటే P/1 మైనస్ R/100 హోల్ పవర్ n. సో పాపులేషన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే పాపులేషన్లో ఎప్పుడు పాజిటివ్ సైన్ ఉంటుంది అండ్ మిషన్స్కి వచ్చేసరికి మైనస్ సైన్ ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం మిషన్ వాల్యూ అంటే ఇప్పుడు మనం అందులో చూసాం కదా, ఏవైనా మిషన్స్ కానీ ఏమైనా కొన్నప్పుడు మళ్ళీ మనం రీసేల్ చేయాల్సి వస్తే కనుక 1 year 2 years యూజ్ చేసిన తర్వాత రీసేల్ చేయాల్సి వస్తే కంపల్సరీ దాని వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడు మనం ఇప్పుడు 50,000తో ఒక బైక్ తీసుకున్నాము. సో 2 years యూజ్ చేసి దాన్ని మళ్ళీ 50,000కి అమ్మగలమా?
లేదు. లేకపోతే 60,000కి అమ్మగలమా? లేదు. కంపల్సరీ దాని వాల్యూ హాఫ్ ఆఫ్ ది రేట్ తగ్గిపోతుంది. సో మిషన్స్ అనేవి ఎప్పుడు వాటి వాల్యూ అనేది ఎన్ ఇయర్స్ ముందైతే తగ్గుతుంది. అదే ఎన్ ఇయర్స్ ఎగో అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. ఎగో అయితే ఆఫ్టర్ అయితే ఈ ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు 2 ఇయర్స్ ఎగో అంటున్నారు. ఎగో అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఎన్ ఇయర్స్ ఎగో అంటే P/1 - R/100 హోల్ పవర్ n. సో ఇచ్చిన వాటిలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత ఇచ్చారు? 10%. n వాల్యూ ఎంత? 2. దీన్ని ఎల్సిఎం చేసుకోవచ్చు కదా. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 11/10 కదా. 11/10 × 11/10. 10/11 × 10/11. సో ఇది పైకి వెళ్తే రివర్స్ అవుతుంది కదా. సో ఈ పార్ట్ మొత్తం, సో సారీ ఇక్కడ 11 కాదు 9 వస్తుంది, ఎందుకంటే 10 - 1 కదా. 10 + 1 అయితే ఎల్సిఎం చేస్తే 9 వస్తుంది. సో ఇది మొత్తం మనకి క్యాన్సిల్ చేశాక మనకి ఎంత వస్తుంది? ఎన్ని రూపీస్ వస్తుంది వాల్యూ? సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏం లేదండి, మనకి ఈ 4 ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెషిన్స్ నుంచి కానీ పాపులేషన్ గురించి కానీ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మనకి ఈ 4 E2 అండ్ E2 ఈ 4 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే మనం చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేయచ్చు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఎన్ ఇయర్స్ ఆఫ్టర్ అని అడిగారా లేకపోతే ఎగో ఎన్ ఇయర్స్ ఎగో అని అడిగారా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ అన్నీ ఆటోమేటిక్ ఇందులోనే ఇచ్చేస్తారు. పర్సంటేజ్ ఇస్తారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం పీ వాల్యూ ఇస్తారు. సో మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ మనని క్వశ్చన్లో ఏం అడిగారు? ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్నారా లేకపోతే ఎన్ ఇయర్స్ ఎగో అని అడిగారా, 3 ఇయర్స్ ఎగో అని అడిగారా అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఈ ప్రాబ్లం మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో అదే ఎన్ ఇయర్స్ ఆఫ్టర్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, ఎగో అంటే ఈ ఫార్ములా. మీరు ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నా చాలు. మనకి మెషిన్స్ నుంచి ప్రాబ్లం అడిగితే ప్లేస్లో మైనస్ పెడితే సరిపోతుంది. సో ఇది పాపులేషన్ గురించి ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో పర్సంటేజెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ టాపిక్ ఒకటి నేర్చుకుంటే మీరు చాలా టాపిక్స్లో మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే పర్సంటేజ్ అనేది ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఈ టాపిక్ని. అండ్ ఇందులో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. మనం జస్ట్ మోడల్కి అంటే ప్రతి మోడల్కి 2 ఎగ్జాంపుల్స్ అలా డిస్కస్ చేస్తున్నాం కదా. సో రిమైనింగ్ టైంలో మీరు ఎంత ఎక్కువగా ఇవి ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ని మీకు అంత ఈజీగా ఈ ఫార్ములాస్ నోటెడ్ అయిపోతాయి. అండ్ క్వశ్చన్ చూడగానే ఓకే ఎన్ ఇయర్స్ ఆఫ్టర్ అన్నారు కదా, డైరెక్ట్గా ఇలా వేసేసుకొని మీరు సాల్వ్ చేసేయచ్చు. అండ్ ఇన్ని స్టెప్స్ వేసుకునే అవసరం కూడా ఉండదు. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త మోడల్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.